బాంబుకి గురిపెట్టినప్పుడే ప్రాణం మీద తీపి లేదని తేలిపోయింది. నా గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నావంటే నువ్వు నా కోసం వెతికే పోలీస్ అధికారులని అర్థమైంది. నీ మేధస్సుకున్న జోహార్లు. శత్రువుని గమనించడంలో ఈ గురి తప్పలేదు. అందుకే ఈ చీకటి సామ్రాజ్యానికి డాండు చేశారు ఆ దావు. కరెక్ట్? నా గురించి నీకు చాలా తక్కువ తెలుసు. నన్ను చంపే మగాడు మా చీకటి సామ్రాజ్యంలో గాని మీ డిపార్ట్మెంట్ లో గాని పుట్టలేదు, పుట్టడు. నాలో ఊపిరి ఉన్నంత వరకు నాకు ఎదురు నిలవగలనన్న ధీమా ఎవరికి ఇవ్వడం. నువ్వెంత నాకు నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. చింపాంజిలా జులపాలు అడ్డగాడిలో పెంచిన నీకేం తెలుసు నా గురించి? ఈ సూర్య పేరు చెప్తేనే కళ్ళు, ఈ సూర్య పేరు వింటేనే కళ్ళు కాళ్ళు చివరికి ప్రాణాలే చెప్తారు. సూర్య, ఈ సూర్య అనే సిన్సియర్ పేరు. సూర్యవా? నేరస్తుల గుండెల్లో గుణపాన్ని, సంఘ విద్రోహాల పక్కలో బల్యాన్ని, నీలాంటి దేశ ద్రోహల సింహ స్వప్నాన్ని నేను సిటీలో అడుగు పెడితే ఇలాంటి ఊర సింహాల అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. పేరు వినేసరికి ప్రాణం మీద తీపి గుర్తుకొచ్చిందా? ఈ సూర్య నీతికి న్యాయానికి సెల్యూట్ చేసి జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అనే నినాదానికి చోటు ఇచ్చిన ఈ భూమి కోసం, ఈ దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే సిన్సియర్ ఆఫీసర్ ఈ సూర్య నా చూపుల నుండి పారిపోవాలని ప్రయత్నమా? నీలాంటి దేశద్రోహుల మారిన తాండకు నీతోనే స్వీకారం చుట్టాను. తెలివిగా తప్పించుకున్నానే తెగ సంబరి పడిపోతున్నారు. ఫూల్, కావాలనే తప్పించుకునేలా చేశారని తెలియదు పాపం. ఇక చూడాలి ఎత్తులు. నా రాక తెలియడం కోసమే ఈ ఉపేంద్రాన్ని ప్రాణాలతో వదిలింది. గుడ్ ఈవినింగ్ సూర్య సార్. మీరు? నేను, నా పేరు కావేరి. నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలుసు? అదేనండి మా టీం ప్రత్యేకత. మీరు ఆ ఉపేంద్ర పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారని మాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. ఇంతకీ ఎక్కడ సార్ ఉపేంద్ర? అతనేమైనా చిట్టేరుగా అంత త్వరగా దొరకడానికి తెలివిగా తప్పించుకున్నారా? అంటే అతని తెలివికి నిరసనమా లేక మీ వైఫల్యానికి సంకేతమా? నువ్వు మాట్లాడా అంటే మేము చేతగాని వాళ్ళమనా? పోలీసులు అంటే ఏంటో తెలుసా? ఆపదలో అయిన వాళ్ళు ఉన్నా, ఆకలైనా మండు టెండలో మండుతూ మంచులో ఉడుగుతూ విధి నిర్వర్తించే నిజమైన నిజాయితీ వ్యవస్థ తెలుసా? ఆడపిల్లకు సైతు కొట్టాడని, బాత్రూంలో బకెట్ పోయిందని, బస్సులో బస్సు పోయిందని ఇటువంటి పరడెక్కు కేసులతో మాలాంటి వారి సమయాన్ని హరించేది చాలా. మాపై నిందలు చూడండి. ఒకసారి న్యాయాన్ని కాపాడే విషయంలో నేరస్తుడిని దయచేయి కావచ్చు. అంత మాత్రం కాదు. సారీ అండి. సమస్యలతో మీకు మా దేశం స్వాగతం చెప్తుంది. కొత్తగా మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మరి దానివల్ల మీ ఫీలింగ్ ఏంటి? సమస్యలు మాకు కొత్త ఏం కాదు, అవి ఎప్పుడు ఉంటాయి. వాటిపై మాకు ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఏమీ లేవు. మరి ఈ దేశంలో దుర్మార్గులు ఎక్కువైపోయారు. వాళ్ళపై మీ టార్గెట్? చెప్పను. సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి,
ఆటని నిర్వాకరిస్తే బాగానే ఉంటుంది. మధ్యలో ఉన్న అడ్డుగోడలు తప్పించడానికి చాలా కష్టాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటే ఈ ప్రజలు హాయిగా నిద్రపోతారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.
అంటే పంతుల్ని నేనే ముందు వచ్చా. ఒక్కడంటే ఒక్కడు, అడుగు ముద్రుడు ఒక్కడంటే ఒక్కడు రాలేదు. ఇంతకీ నేను చదువు ఎవరికి చెప్పేది? నేనెంతో ప్రజెంట్ చేసుకో. ఎంత ధైర్యమా నీకు? వచ్చింది సారక ప్రజెంట్ చేసుకోమని లెక్క లేకుండా మాట్లాడుతున్నావా? నేను లేను. లేచి నిలబడు. నువ్వు నిలబడవుగా? ఎందుకు నిలబడాలి? లేటుగా వచ్చావు కనుక. నువ్వు నిలబడవుగా? నువ్వు కూర్చో, నేను నిలబడతా. అరే నేను పంతుల్ని రా. అయితే నేను ఇప్పుడే ఫిర్యాదు తినొచ్చా. అబ్బా ఇంకా లాభం లేదా? అయితే లాభం లేదు. బాబు ఫోన్ చేసి వస్తా. ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ అంటే హైదరాబాద్ లో ఉంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తావా? ఆ బడికొచ్చిన ముసలి వాళ్ళను, ఆ అమ్మాయిలను మా మాస్టర్ బడికొచ్చిన వాళ్ళ కొడుతున్నాడని ఒక ఫోన్ చేస్తా. ఆ దెబ్బతో నీ ఉద్యోగం నీకు టైం బాబు టైం. నిన్నెవరని కాదు బాబు టైం. టైం బాబు టైం అవుతున్నావు కదా, అందుకని చెప్పా. నా కర్మ, నేను ఏ గోత్రంలో పుట్టా మీ స్కూల్కి వచ్చి పడ్డాను. నేను ఏ గోత్రంలో వచ్చాను కానీ మీ స్కూల్కి వచ్చి పడ్డాను. ఏమంటారు? జరిపోతులాగా నల్లగా ఆయన జరిపోతులాగా. కేంద్ర ఆయన రండి పాపలో రండి. మా ఈ స్కూల్ అరే వంతులే నేను రా. కూర్చో. రండి పాపలో, రండి పాపలో. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి పాపలో. ఇక్కడ కూర్చోండి. అరే పంతులే లేనా? రండి పాపలే రండి, ఇక్కడ కూర్చోండి. ఫోన్ చేసి వస్తా. ఎవరికి? ఆ బడికి వచ్చిన ఆడపిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఒక ఫోన్ చేసి వస్తా. చదువు లేకపోయినా సాగుతలు తేదలు బాగానే ఉన్నాయి. అమ్మాయి మీరు నేను ఒకే క్లాస్ కదా. ఇక్కడ కూర్చో. అబ్బో ఎంత వినే. ఆడపిల్లల కనపడ్డే చాలు బొచ్చులు ఎక్కటం, బొచ్చుల మీద కూర్చోవటం, చెత్త కార్చే కొక్కే మాట్లాడు. నన్నేదేదో అంటున్నావు. అదే నువ్వు ఈ ఊరికి చాలా అబ్బగాడివి, చాలా తెలియగలవాడివని అంటున్నాను. ముందు వర్షం 5,000 నుంచి 2,000 తీసేస్తే ఇన్ని వేలు ఉంటాయి కదా. ఆ 2,000 తీసేది చెప్తా. ఆ 2,000 తీసేయాల. ఏమా జీవితం ఆగునే పని చెబుతా గిరీశం.
నువ్వు చాలా అప్పవాడివి, చాలా ఈ ఊరికే అమ్మగాడివి, చాలా తెలివి గలవాడి. ఇప్పుడు నువ్వు తెలివి గలవాడివని రుజువు అవ్వాలంటే నీకొక లెక్క చెప్తాను. ఓ కరెక్ట్ గా చేయాలి. ఓ కరెక్ట్ గా చెప్తా. 17 సంవత్సరాల నుంచి 1వ తరగతి చదువుతున్నావు. 17 సంవత్సరాల నుంచి 1వ తరగతి చదువుతున్నావా? అబ్బా జ్ఞానవరా. నేను అడుక్కునేదా? అడుక్కోండి. లెక్క మీ నాన్న దగ్గర ఉన్న కాళ్ళకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి కరెక్ట్ గా చెప్పాలి. అబ్బా మా నాన్న కాళ్ళు ఇంటి దగ్గర ఉంటే నాకెలా తెలుస్తాయి? అదే మరి నాన్న దగ్గర ఉన్న కాళ్ళకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి పెట్టుకొని రావాలి. అది కరెక్ట్ గా చెబితే నువ్వు తెలివి గలవాడివని అనుకుంటారు. బాబు మీరు మా నాన్న ఎక్కడున్నా కాళ్ళు కొట్టుకొని లాగి ఏళ్ళు లెక్క పెట్టుకొని వస్తాను. మీ నాన్న దగ్గరికి దీనికి వెళ్ళేటప్పుడు కాళ్ళు పట్టుకు లాగబాక నాయన, నిప్పుర వల్ల కాలుతాయి. తేడా విరగడైంది. చూడండి పాపలు. ఏంటి బాబులు? ఎప్పుడు ఆటలు ఆడి పాటలు పాడటం అంటే మీరే చూడండి.
వీడికి మోర్చలు వచ్చినట్టుంది. పెద్దలకు పేరు పేరున మా నాటకం సమాజం వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి మన సిహెచ్ వెంకటరామరెడ్డి గారు మన డైరెక్టర్ అయినటువంటి సిహెచ్ వెంకటరామరెడ్డి గారు ఈ సన్మాన కార్యక్రమము జరగబోతున్నది. అలాగే శ్రీ కోదండరామ నాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు మాకు దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి, అంతేకాకుండా మాకు ఎంతో సహనంతో ఓర్పుతో మాకు నేర్పించి మాకు దర్శకత్వం అంటే ఇలాగే ఉంటుందా అని నమ్మకం కలిగేటట్టు చెప్పిన వ్యక్తి, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎటువంటి చిరాకు పడకుండా అతి క్షుణ్ణంగా మాకు చెప్పిన వ్యక్తి, అంతేకాకుండా మన నెల్లూరు జిల్లాలో కావలి తాలూకాలో జలదంకి మండలంలో చుట్టుప్రక్కల పల్లెల్లో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా నాటకం అనేది ఎలా ఉంటుందో మా రామసంపాలెం గ్రామంలో ప్రదర్శించి, అంతేకాకుండా ఎంతో తెలివితో మాకు చెప్పినటువంటి వ్యక్తి సిహెచ్ వెంకటరామరెడ్డి గారు. ఇంకా ఎన్నో నాటకాలు ఈయన దర్శకత్వంలో చేస్తామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి మనకు విరాళాలు సమర్పించారు. ఏదో చదువుకున్న పిల్లలు నాటకం నేర్చుకున్నారు కాబట్టి మంచిగా చేశారు. అలాగే మనకు విరాళాలు సమర్పించిన వ్యక్తి పల్లాపు మాల్యాద్రి ఎక్కడున్నా స్టేజి మీద దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. ఆయన మనకు 2016లో సమర్పించినారు. అలాగే జంగా మాల్యాద్రెడ్డి కూడా మనకు 2016లో సమర్పించినారు. అలాగే కోడూరు మాల్యాద్రెడ్డి కూడా మనకు 2016లో సమర్పించినారు. కనుక వీళ్ళ ముగ్గురుకు ఇప్పుడు సన్మాన కార్యక్రమము జరగబోతున్నది. మీరంతా కొద్దిగా ఓర్పుతో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మాయికి సన్మానం మాట్లాడదు బాబాయ్. హలో శృంగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఈ గ్రామంలో శృంగిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి ఒక చిన్న కుర్రవాడిగా హైదరాబాద్ వెళ్ళి స్వయం కృషితో ఇవాళ ఒక బిల్డర్గా ఎదిగిన ఒక వ్యక్తి భాస్కర్ రెడ్డి. ఇవాళ మన గ్రామంలో నుంచి ఒక వ్యక్తి హైదరాబాదులో బిల్డర్గా ఉన్నారు అంటే అది మన గ్రామం చేసుకున్న అదృష్టం కూడాను. ఆ కోదండరామస్వామి దయ వల్ల కానీ వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యం వల్ల కానీ ఈ భాస్కర్ రెడ్డి అతి స్వల్ప కాలంలో, నాకు తెలిసి ఎవరైనా ఒక మామూలు వ్యక్తి బిల్డర్గా మారాలంటే అతను ఒక 20 సంవత్సరాల టైం తీసుకుంటాడు, లేదా 15 సంవత్సరాల టైం తీసుకుంటాడు. కానీ అతి స్వల్ప టైంలో, అంటే ఒక 5-6 సంవత్సరాల టైంలోనే బిల్డర్గా, అంటే ఎంత స్వయం కృషి, ఎంత అదృష్టం కలిసి వస్తేనే ఇలాంటి ముఖ్యమైన ఇది కలుగుతుంది అన్నమాట. అటువంటి వ్యక్తి మన భాస్కర్ రెడ్డి. ఇలానే మన అలా ఎదగడమే కాకుండా హైదరాబాద్లో వరల్డ్ ఆర్ట్ థియేటర్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో వీడి మెంబరు ఈ భాస్కర్ రెడ్డి, ఆ సంస్థలో మెంబరు. వాళ్ళు ఆలోచన ఒక నాటిక వేశారు. ఆ నాటికలో అతను ప్రథమ బహుమతి వచ్చేసింది. ఆ నాటిక చూడడానికి చాలా మంది సినిమా ప్రముఖులు, టీవీ ప్రముఖులు చాలా మంది కూడా
చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. అందరూ ప్లీజ్ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు త్యాగం వెంకటరామరెడ్డి గారు ఒక 2 మాటలు మనకు మాట్లాడవలసిందిగా మాట్లాడాల్సింది కోరుతున్నాం. పల్లాపు మాల్యాద్రిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన గ్రామంలో పెద్దలకి చిన్నలకి నమస్కారం. హలో గ్రామ పెద్దలకి పిల్లలకి అందరికీ నా నమస్కారం. ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే మన గ్రామంలో ప్రతి ఒక్కరూ నన్ను బాగా చూస్తున్నారు కాబట్టి అందరికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వ్యక్తి జంగా మాల్యాద్రి రెడ్డికి సుంకిరెడ్డి బలరామరెడ్డి, త్యాగం వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరపబడను. సుంకిరెడ్డి బలరామరెడ్డి, త్యాగం వెంకటరామరెడ్డి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరపబడను. ఆల్రెడీ మాట్లాడారు. సరే, గ్రామం గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సరే, ఇంకా మన నాటకం రిహార్సల్స్ తక్కువలో రాజగోపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఆయన ఎటువంటి వాళ్ళు మనకు రిస్క్ తీసుకోకుండా వాళ్ళ కరెంటుని మనకు సమర్పించి అతి గౌరవంతో మన నాటక సమాజం వారిను చూచి ఉన్నారు. కానీ తక్కువ రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడన్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తక్కువ రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నా